మన వాళ్ళల్లో నర్సులంటే పెద్ద గౌరవం ఉండదురా. ఏ డాక్టర్నో చేసుకోకూడదు అంటూ గొణిగిన తల్లి మాటలు పట్టించుకోలేదు రవి. నీ ఇష్టం అనేసిన తండ్రిని ఉరిమి చూసిందావిడ. ఎన్నో ఏళ్ళు ఎన్నో నోములు నోచాక పుట్టిన ఒక్కగానొక్క కొడుకంటే పంచప్రాణాలు వాళ్ళిద్దరికీ కూడా. పెళ్ళైన కొత్తలో రేవతికి చాలా భయం ఉండేది అత్తగారంటే. కొంచెం పాతకాలం మనిషి ఆవిడ. వాళ్ళను వదిలి అతను హైదరాబాదులో ప్రాక్టీస్ పెడతానంటే ఉన్న ఊరు వదిలి రాలేక, కొడుకును వదిలి ఉండలేక ఆవిడ పడిన బాధ తనకి పిల్లలు పుట్టాక రేవతికి బాగా అర్థమవుతోంది. స్కూలు సెలవులు రాగానే బామ్మ తాతల దగ్గరికి అమలాపురం వెళ్లాలంటే పిల్లలిద్దరికీ మహా సరదాగా ఉండేది. క్రమంగా పెద్ద క్లాసుల్లోకొచ్చాక, రవి ప్రాక్టీస్ పెరిగాక వీళ్ళు వెళ్లడం తగ్గి వాళ్లే వచ్చేవారు. కానీ ఈ మధ్య మామగారికి నడునొప్పి ఎక్కువగా వచ్చి ప్రయాణాలు చేయలేకపోతున్నారు. వాళ్ళిద్దరూ తనని వదిలి ఉండలేరని తెలిసిన రవిచంద్ర ఎప్పుడు ఎన్ని అవకాశాలు ఉన్నాయని తన ఫ్రెండ్స్ చెప్పినా అమెరికా కానీ లండన్ కానీ వెళ్ళదలుచుకోలేదు. ఒక్క 2 ఏళ్లు మాత్రం లండన్లో బ్రెయిన్ ఎన్యూరిజం గురించి ప్రత్యేకమైన ట్రైనింగ్ పొందొచ్చాడు. అప్పుడే రఘు పసివాడని తను 2 నెలలు మాత్రం అతని దగ్గరుండి అమలాపురం వచ్చేసింది. అన్నగారు తరచూ రావడం వల్ల పిల్లవాడి పనులతోనూ రవికి దూరంగా ఉన్న రేవతికి ఎక్కువ కష్టమనిపించలేదు. అదే ఇక్కడైతేనా బాబోయ్, ఒక్క నెల కాదు కదా, ఒక్కరోజు ఉండలేననిపిస్తోంది. కింద అనసూయ పిలుపుతో మళ్ళీ వర్తమానంలోకొచ్చింది రేవతి. వస్తున్నాను అని గబగబా తల దూకుని బొట్టు పెట్టుకుని కిందకొచ్చే ముందు రఘు గదిలోకి వెళ్ళింది. ఫ్రెండ్స్తో వెళ్లే తొందరలో, ఉత్సాహంలో రఘు కొన్ని బట్టలు అస్తవ్యస్తంగా పడేశాడు. సాధారణంగా ఎంతో నీట్గా ఉండే గది చిందరవందరగా అనిపించింది రేవతికి. సరే, తర్వాత చూద్దాం, బోలెడు పనుంది అనుకుంటూ కిందకి రాబోయి అలవాటుగా దేవుడి గదిలోకి వెళ్ళింది. రవికి తనకి కూడా స్నానం చేయగానే దీపం పెట్టి వచ్చిన శ్లోకాలు చదువుకోవడం అలవాటు. పెళ్ళైన కొత్తల్లో తనకి చాలా ఆశ్చర్యంగా ఉండేది. అంత పెద్ద సైంటిస్టుగా పరిగణించబడే అతను రోజూ పొద్దున్న దేవుడి గదిలోకి వెళ్ళి నమస్కరించకుండా పనికి వెళ్ళడు. అలాగని పెద్ద పూజలు పునస్కారాలు అలవాటు లేవు. ఒక్కోసారి అగరత్తు వెలిగించేసి వెళ్ళిపోయేవాడు. ఇవాళ దీపం పెట్టినట్లున్నాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని, భగవంతుడా, నా కొడుకుని నువ్వే కాపాడాలి అని దండం పెట్టుకుంది రేవతి. ఇంకా త్వరగా పని ముగించుకుని రఘుని చూడ్డానికి వెళ్ళాలి. మనల్ని ఏమన్నా తినడానికి పట్టుకెళ్ళనిస్తారో లేదో కనుక్కోవాలి అనుకుంటూ కిందకొచ్చింది. అప్పటికే కూరలు తరిగేసి బట్టలు ఉతికేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది అనసూయ. తనని వెళ్ళమని రేవతి గబగబా వంట ముగించింది. పొద్దుట్నుండి ఏమీ తినలేదని అప్పుడు గుర్తుకొచ్చింది. ఇంట్లో పళ్ళుండడం అలవాటు మూలాన ఒక అరటిపండు తీసుకుని తిందామని ఓల్చుకునేసరికి ఎందుకో ఒక్కసారి ఏడుపు తన్నుకొచ్చేసింది రేవతికి. భగవంతుడా, ఈ పిల్లాడు బాగుపడతాడా అని ఆక్రోశించింది మనసు. మళ్ళీ అంతలో సంభాళించుకుని కళ్ళు తుడిచేసుకుంది. మధు స్కూల్కి ఎప్పుడు వెళ్ళిపోయాడో కూడా పట్టించుకోలేదు తను. వాడికి చుట్టుపక్కల చాలామంది స్నేహితులే ఉన్నారు. అదీకాక నరసింహుల వాణ్ణి ఓ కంట కనిపెడుతూనే ఉంటాడు. రేవతికి అదో ధైర్యం. గబగబా తలదూకుని జడల్లుకుంటూ కారు తాళాలు తీసుకుంది. ఇల్లు తాళం వేసి అనసూయకి తాళం చెవిచ్చేసి మెల్లగా కారు రివర్స్ చేసుకుంది. వెంటనే మనసులో రవిచంద్రన్ నవ్వు మొహం కదలాడింది. పెళ్లికాక ముందుటి ఆ సంఘటన తలుచుకుంటే రేవతి పెదవుల మీద కూడా చిన్న నవ్వు మెదిలింది. అవి తను నర్సింగ్ కాలేజీలో ఉన్న రోజులు. రవిచంద్రని మొట్టమొదటిసారిగా చూసిన రోజు. తన స్నేహితురాలు పుట్టినరోజు పార్టీ రమ్మంటే వెళ్ళింది తను. సాధారణంగా బిడియపడే తను ఆ రోజు ఒక ఫ్రెండ్ ఛాలెంజ్ చేస్తే ఆ అమ్మాయి కారు రివర్స్ చేసింది. కానీ సరిగ్గా చూసుకోక బోర్డర్గా ఉన్న క్రోటన్ ముక్కల మీదకు కారు నెక్కించేసింది. ఆ రోజు వాళ్ళింటికొచ్చిన డాక్టర్ రవిచంద్ర కూడా ఆ పొరపాటు చూడడం, నవ్వు దాచుకోలేక అవస్థపడ్డం తనకి బాగా గుర్తు. ఆ తర్వాత అతనితో పరిచయం, నాన్నకి పెద్ద ఇష్టం లేకపోయినా తమ పెళ్లి అన్నయ్య రమేష్ ప్రోద్బలంతో జరగడం, ఆ తర్వాత సమయం దొరికినప్పుడల్లా తన కారు ప్రయోగం గురించి చెప్పి తండ్రి కొడుకులు నవ్వడం పరిపాటైపోయింది. పాపం రఘు మాత్రం తల్లి మీద జాలి వేసి కారు రివర్స్ చేయడానికి అనుగుణంగా ఒక పెద్ద కర్ర పాతాడు. అయినా కూడా మీ అమ్మదాటికి అవేం నిలవవురా అని ఏడిపించేవాడు రవి. మొదట్లో ఉడుక్కున్న క్రమంగా తను నవ్వేయడం నేర్చుకుంది రేవతి. 10 గంటలు దాటినందువలన రోడ్డు మీద ఎక్కువ ట్రాఫిక్ లేకుండా మెల్లగా డ్రైవ్ చేసిన 20 నిమిషాల్లో నర్సింగ్ హోమ్ చేరుకుంది రేవతి. తీరా కారు పార్క్ చేసి లోపలికి వెళదామంటే కాళ్ళు వణికాయి రేవతికి. ఆ వాళ్ళ పొద్దున్న చాలామందే ఉన్నారు.
వెయిటింగ్ రూమ్లో ఉన్నట్లుండి ఒక గదిలోంచి గట్టిగట్టిగా కేకలు వినిపించాయి రేవతికి. అదేంటి, రఘు గొంతులా ఉందే, వాడెందుకు అరుస్తాడు అనుకుంటూ గాబరాగా లోపలికి వెళ్ళబోయింది. తప్పుకోండి మేడం అని విసురుగా తోసుకుంటూ ఒక ఆయా డాక్టర్ కన్సల్టింగ్ రూంలోకి వెళ్ళింది. ఆ డాక్టరు నిన్న చూసిన దయ్యాకర్ కాదు, రెగ్యులర్ డ్యూటీ డాక్టర్ అనుకుంది. ఆయాతో సహా లోపల గదిలోకి వెళ్ళినావిడ 10 నిమిషాల తర్వాత బయటకొచ్చి రేవతికేసి చూసి, 12 నెంబర్ గదిలోని అబ్బాయి మీ అబ్బాయా అని అడిగింది. ఎందుకో ఆవిడ అడిగిన తీరు రేవతికి అసలు నచ్చలేదు. ఏదో నిష్ఠూరంగా అడిగినట్లు అనిపించింది. అవును అని మెల్లగా తల ఊపి ఏమైంది అని అడిగింది. ఏం లేదు, హీ కెన్ యూజ్ సమ్ డిసిప్లిన్ అంది రూడ్గా. రేవతికి ఒళ్ళు మండింది. డాక్టర్ అయ్యుండి అలా మాట్లాడుతుందేమిటివిడ అనుకుంది. ఏం చేస్తాం, మన కర్మ ఇలా ఉంది అనుకుని మళ్ళీ తనని తానే మందలించుకుంది రేవతి. దడదడలాడుతున్న గుండెతో 12వ నెంబర్ గది వెతుక్కుంటూ గదిలోకి వెళ్ళింది రేవతి. అక్కడ జరుగుతున్న రాద్ధాంతం చూసి అలాగే నిల్చుండిపోయింది. ఒక కాలు నేల మీద పెట్టి ఇంకో కాలికి ప్యాంట్ ఎక్కించుకోవడానికి చేతికున్న ఐవి అడ్డం రావడంతో ఎదురుగా ఉన్న ఆర్డర్లీని ఉరిమి చూస్తున్నాడు రఘు. అతడిని సముదాయించడానికే నానా అవస్థ పడుతున్నాడు ఆ ఆర్డర్లీ. అతనిని తప్పుకోమని కొడుకుకి దగ్గరగా వెళ్ళింది రేవతి. నలిగిపోయిన హాస్పిటల్ గౌను, చింపిరిగా ఉన్న తల, ఎర్రబడ్డ నిస్సహాయమైన కళ్ళు, కడుపు తరుక్కుపోయింది రేవతికి. ఏంటి నానా ఇది అని మెల్లగా అంటూ రఘు దగ్గరకు వెళ్ళింది. ఐ వాంట్ టు గో హోమ్ అమ్మా, ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపో. రేవతిని గట్టిగా పట్టేసుకున్నాడు రఘు. చిన్నప్పుడు ఒక్కో రోజు స్కూల్కి వెళ్ళనని మారం చేసిన పసివాడు కళ్ళల్లో మిదిలాడు రేవతికి. వద్దు బాబు, డాక్టర్ వచ్చి చూస్తేనే కానీ మనం వెళ్ళకూడదు బుజ్జగిస్తున్నట్టుగా అంది రేవతి. డోంట్ బి సిల్లీ మామ్, నాన్న డాక్టర్ కదా, ఆయన చెప్పమను అన్నాడు విసురుగా. ఒక్కసారి బెత్తరపోయింది రేవతి. తన కొడుకేనా ఇలా మాట్లాడుతున్నాడు, ఏమైంది వీడికి అసలు? ఇది వేరే డాక్టర్ నర్సింగ్ హోమ్ కదా, మనం అలా చేయలేం అంది సముదాయిస్తూ. నాకు అదంతా తెలీదు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అంతే అని కాళ్ళ దగ్గరున్న షూస్ని ఒక్క తన్ను తన్నాడు. హడలిపోయిన రేవతి వెంటనే కారిడార్లోకి వచ్చేసింది. ఇంతలో ఇందాక కనిపించిన డాక్టర్ నిన్న రాత్రి చూసిన సీనియర్తో కలిసొచ్చింది. డాక్టర్ దయాకర్ని వెంటనే గుర్తుపట్టి నమస్కారం చేసింది రేవతి. ఒకసారి తల పంకించి తనని బయటే ఉండమన్నట్లు సైగ చేసి ఆయన నిదానంగా గదిలోకి వెళ్ళాడు. అక్కడ మరి ఆయన ఏం చెప్పాడో, ఎలా వాడిని సముదాయించాడో కానీ రేవతి మళ్ళీ రూంలోకి వెళ్ళేసరికి రఘు పిల్లిలా మంచం మీద ముడుచుకుని పడుకున్నాడు. రేవతి నర్స్ అని తెలిసిన డాక్టర్ దయాకర్ తన కేసు తిరిగి, చాలా ఎజిటేటెడ్గా ఉన్నాడమ్మా, అందుకని హోల్డాల్ ఇంజెక్షన్ ఇచ్చాం అన్నాడు. రేవతికి ఒక్కసారి కళ్ళు చీకట్లు కమ్మాయి. అయినా తమాయించుకుని థ్యాంక్ యూ అంది. మెల్లిగా రఘు తల దగ్గరకు వెళ్ళి వాడిని నెమరసాగింది. కళ్ళల్లో నుంచి ధారాపాతంగా కన్నీరు కారిపోతున్నా తుడుచుకునే ప్రయత్నం కూడా చేయలేదు. సముద్రపు టొడ్డున నిల్చుంటే పెద్ద అలొచ్చి కాళ్ళ కింద ఇసుక కదిలిపోయినట్లుండే భావన రేవతిని వదలడం లేదు. డాక్టర్ దయాకర్ మెల్లగా నర్స్తో మాట్లాడుతూ బయటకు వెళ్ళిపోయాడు. గబుక్కున కళ్ళు తుడుచుకుని అతని వెనకే పరిగెట్టింది రేవతి. డాక్టర్ గారు, ఏం జరుగుతోంది రఘుకు? మీరు సైకియాట్రిస్టుతో మాట్లాడే హోల్డాల్ ఇచ్చారా? ఇది సైక్ మెడికేషన్ కదా, ఏ డయాగ్నోసిస్ లేకుండా ఎలా ఇచ్చారు? ప్రశ్నల వర్షం కురిపిస్తోన్న రేవతికేసి నిదానంగా చూసి, ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్ అనేసి వెళ్ళిపోయాడు ఆయన. మాన్పడిపోయింది రేవతి. నిన్న అంత సానుభూతిగా మాట్లాడిన ఈయన కరుగ్గా అంటున్నాడేమిటి? అసలు రవిచంద్రని ఏ విషయమూ గట్టిగా కనుక్కోమనాలి. నర్సు కదా, అందులోనూ ఆడవాళ్ళని ఖాతరు చేయరు కాబోలు. కోపంగా వెనక్కి తిరిగి రఘు గదిలోకి వెళ్ళింది. వాడింకా అలా ముడుచుకుని పడుకునే ఉన్నాడు. చేసేదేం లేక గది వెనక తలుపు తెరుచుకుని బయటకు వెళ్ళిన రేవతి నిజంగా ఆశ్చర్యపోయింది వెనక వైపుగా ఉన్న తోట చూసి. అది అత్యంత అధునాతనంగా కట్టిన నర్సింగ్ హోమ్. హైదరాబాదులో ఒక్క బిల్డింగ్కి ఇంత స్థలం తమ ఇళ్ల దగ్గర తప్ప ఇంకెక్కడా ఉంటుందనుకోలేదు రేవతి. 2 అంతస్తులుగా వలయాకారంలో కట్టిన భవనం అది. కింద గదులన్నీ కూడా వెనకవైపు చిన్న బాల్కనీలోకి ఓపెన్ అవుతాయి. కొంచెం స్వస్థత చిక్కిన రోగులు కుర్చీలో కూర్చుని బయటకు చూడొచ్చు. వరుసగా రంగురంగుల పూల మొక్కలు, ప్రోట్రన్స్, మధ్యగా ఒక చిన్న పాండ్లాగా ఉంది. అందులో నిజంవో మరి ఆర్టిఫిషియల్వో 2 3 కలవ పువ్వుల్లాంటివి ఉన్నాయి. ఇంత దూరం నుండి సరిగ్గా తెలియడం లేదు.
మొత్తానికి రోగాలు వాతావరణం కాకుండా చాలా ప్రశాంతంగా ఉంది. తన ఆందోళనకి సమనగా అనిపించింది రేవతికి. ఒక్కసారి ఎక్కడలేని నిస్సత్తువ ఆవరించింది. అలా ఎంతసేపు కూర్చుండిపోయిందో తెలీదు. కొద్దిగా కళ్ళు మూతలు పడ్డాయి. ఇంతలో ఒళ్ళో పెట్టుకున్న సెల్ ఫోన్ మోగి ఉలిక్కి పడింది రేవతి. రవిచంద్ర. ఎక్కడున్నావు రేవతి? నాకు కొంచెం టైం దొరికింది. నన్ను పికప్ చేయగలవా? రఘు దగ్గరకు వెళదాం అన్నాడు. నేను ఇక్కడే ఉన్నానండి అంది. ఓకే, అయితే సరే, నేను ట్యాక్సీలో వచ్చేస్తాను, నువ్వు అక్కడే ఉండు అన్నాడు. కొండంత బలం వచ్చింది రేవతికి. అసలు రవిచంద్ర తోడుంటే తాము ఏమన్నా ఎదుర్కోవచ్చు అనుకుంది పిచ్చి రేవతి. తనకేం తెలుసు, ఇద్దరూ కలిసినా ఎదిరించలేని ఉధృతాలు ఎదురు కాబోతున్నాయని. రఘు గదిలో అలికిడైతే తొంగి చూసింది రేవతి. రఘు పడుకునే ఉన్నాడు, కానీ ఇంకో కొత్త డాక్టరు, నర్సు వచ్చారు గదిలోకి. ఓ మేడం, మీరిక్కడున్నారా? కొంచెంసేపు బయటే ఉండండి. డాక్టర్ శివగారు ఆ అబ్బాయిని చూస్తారు అంది. నా కొడుకువాడు, నేను రూమ్లో ఎందుకు ఉండకూడదు? విసురుగా అనబోయిన రేవతి ఆ కొత్త డాక్టర్ మొహం చూసి ఆగిపోయింది. 6 అడుగుల భారీ మనిషి ఆయన. కళ్ళజోడు, పెద్ద మీసాలు, కొద్దిగా నెరిసిన జుట్టు. చూడగానే మాంత్రికుళ్లా ఉన్నాడు. తెలుగువాడు కాదని నర్సు తర్వాత చెప్పింది. డాక్టర్ శివ భట్టాచార్యట. విదేశాల్లో ట్రైనింగ్ అయ్యాడట. 10 ఏళ్ళు బెంగళూరులో పనిచేసి కొన్నాళ్లు కన్సల్టెంట్గా హైదరాబాద్ వచ్చాడట. చాలా అనుభవం ఉన్న డాక్టరట. అతను వెళ్ళిపోయాక నర్సిచ్చిన వివరాలివి. ఎవరైతే ఏంటి, నా కొడుకుని సరిగ్గా చూసుకుంటే చాలు అనుకుంది. దాదాపు ఒక అరగంట బయటే బాల్కనీలో ఉండిపోయింది. రవిచంద్ర తనతో మాట్లాడిన వెంటనే బయలుదేరినట్లున్నాడు. టకటక రఘు గదిలోకొచ్చేసి ఆ కొత్త డాక్టర్ని పరిచయం చేసుకున్నట్టున్నాడు. తన సంగతే మరిచిపోయినట్లు, అసలు తను అక్కడే ఉన్న విషయం కూడా గుర్తులేనట్టు ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళిపోవడం కిటికీలోంచి చూసిన రేవతికి ఒళ్ళు మండిపోయింది. ఏం చేయలేక మెల్లగా గదిలోకొచ్చింది. నీరసంగా ఉన్న మొహంతోటి శూన్యంలోకి చూస్తూ సడన్గా చేతులు తిప్పుతూ సంజ్ఞలు చేయడం మొదలుపెట్టాడు రఘు. బాబూ, ఏంటిది? కొడుకును కుదుపుతూ అడిగింది రేవతి. ఒకసారి రేవతికేసి చూసి తల విదిల్చి, ఓహ్, ఐయామ్ ఓకే అమ్మా, నిద్రొస్తోంది, నన్ను వదిలే అంటూ అటు పక్కకి తిరగబోయి అబ్బా అన్నాడు. చెస్ట్ ట్యూబ్ ఉందన్న సంగతి మరిచిపోయినట్లున్నాడు. గబుక్కున్న వాణ్ణి పట్టుకుని మెల్లగా పక్కకి ఒత్తిగిలేలా చేసింది. సంవత్సరాల తరబడున్న నర్సింగ్ అనుభవంతో పాటు మాతృత్వం రంగరించిన రేవతి స్పర్శ మృదువుగా అనిపించినట్లుంది. ఆ చెయ్యి ఒక్క నిమిషం అలాగే పట్టుకున్నాడు రఘు. రేవతి కదలకుండా అలాగే నిల్చుండిపోయింది. ఆ స్పర్శలో ఎన్నో ఆవేదనలు, ఆందోళనలు తనలోకి ప్రవహించినట్లయింది. మగతలోకి జారుకున్న రఘు చెయ్యి క్రమంగా పొట్టు విడింది. ఒకసారి ఐవి సరిగ్గా నడుస్తుందో లేదో చూసి రూంలో మూలగానున్న కుర్చీలో కూలబడింది రేవతి. పొద్దన్న తిన్న అరటిపండు అరిగిపోయినట్లుంది. ఆకలి మొదలైంది రేవతికి. ఇలాంటప్పుడు కూడా ఆకలి దప్పులు తెలుస్తున్నాయంటే ఎంత సాధారణ మానవులం మనం అనుకుంది నిర్లిప్తంగా రేవతి. ఒక పావుగంట గడిచాక గదిలో అడుగుల చప్పుడుతో పాటు కాఫీ వాసన ప్రవేశించింది. చీకట్లో కూర్చున్నావేం రేవతి? కిటికీ బ్లైండ్స్ తీయలేదేం అంటూ లోపలికొచ్చాడు రవిచంద్ర. సూట్లో హుందాగా ఉన్న అతని చేతిలో పొగలు కక్కుతోన్న కాఫీ కప్పు, రెండో చేతిలో బిస్కట్ల ప్యాకెట్టు. దగ్గరగా వచ్చి రేవతికి కప్పు జాగ్రత్తగా అందించాడు. మరి మీకో? అలవాటుగా అడిగేసింది రేవతి. నేనిప్పుడే డాక్టర్ శివతో తాగాను అన్నాడు తను కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు చూస్తూ. కాఫీ తాగేసి బయట బాల్కనీలోకి రా అంటూ వెనక తలుపు తెరుచుకుని వెళ్ళాడు రవిచంద్ర. ఎప్పుడూ అతను ఈ నర్సింగ్ హోమ్కి వచ్చినట్టు లేదు. అయినా అంత పరిచితంగా మెలుగుతున్నాడు. బహుశా చదువుతో వచ్చిన ఆత్మస్థైర్యం అనుకుంటాను. తను లేచి అతని వెనకగా వెళ్ళింది. రఘు డిస్టర్బ్ కాకుండా తలుపు దగ్గరగా వేసింది. ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని దూరంగా ఎటో చూస్తున్నాడు రవిచంద్ర. అసలే గంభీరంగా ఉండే అతను ఇంకా దూరంగా అనిపించాడు రేవతికి. చూపు మరల్చకుండానే, రేవతి, మనం మనసు గట్టి చేసుకోవాలి. వీడు చాలా చిక్కుల్లో పడేలా ఉన్నాడు అన్నాడతను. అంటే? దగ్గరగా వచ్చేసి చేయి పట్టేసుకుంది రేవతి. అంటే అని అడిగితే ఏం చెప్పను? రఘు ఈజ్ ఇన్ డ్రగ్ విత్ డ్రైల్. యూరిన్ శాంపిల్స్ కాక బ్లడ్ టెస్టులు కూడా ఒక్కొక్కటి మెల్లగా వస్తున్నాయి. అసలు వీడు మన పిల్లాడేనా అని అనుమానం వస్తోంది నాకు. మరి మార్కుల్లో ఎక్కడా తేడా లేదు. వాడి బిహేవియర్లో ఏమన్నా గమనించావా అంటాడు ఆ డాక్టర్ శివ. నాకెందుకో గుచ్చినట్లయింది రేవతి.
నువ్వేమైనా నోటీస్ చేశావా? రేవతికి ఎదురుగా తిరిగి చెయ్యి జుట్టులోకి పోనిచ్చుకుంటూ అడిగాడు రవిచంద్ర. అసలు నాకే తేడా కనిపించలేదండి. లేకపోతే మీకు చెప్పను. వాడెంతో ఉత్సాహంగా ఉన్నాడు. జైపూర్లో సీట్ వచ్చిన దగ్గర నుంచి. వాడి ఫ్రెండ్ రాహుల్ని అడుగుతానుండండి. అయినా ఏమన్నా ఉంటే మధు చెప్పేవాడుగా అయోమయంగా అంది రేవతి. వాచి చూసుకుంటూ, నేను క్లినిక్కి వెళ్ళాలి రేవతి. ఈలోగా హాస్పిటల్లో రౌండ్స్ కూడా చెయ్యాలి. మరి నువ్వు ఇంకొంచెంసేపు ఉంటావా? నేను కారు తీసుకువెళ్ళనా? నీకు కావాలా అని అడిగాడు. మన కుటుంబ విషయం వదిలేసి ఇతను హాస్పిటల్ అంటాడేమిటి? సర్రుమంది రేవతికి. అయినా వెంటనే తమాయించుకుంది. మీరు 2-3 చోట్లకి వెళ్ళాలి కదా, కారు తీసుకువెళ్ళండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను అంది. సరేనని కారు తాళాలు తీసుకుని వెళ్ళబోతున్నవాడు ఒక్క క్షణమాగి వెనక్కొచ్చి రేవతి చెయ్యి తన చేతిలోకి తీసుకుని, వీ విల్ గెట్ త్రూ దిస్ రేవతి అని చెయ్యి మృదువుగా నొక్కి ఒక్కసారి రఘు కేసి చూసి బయటకు వెళ్ళిపోయాడు. అనుకోని ఈ సున్నితమైన చర్యకి రేవతి విస్తుపోయింది. మరుక్షణంలో నిజంగా భయం వేసింది. తన నుంచి భర్త ఏమైనా దాస్తున్నాడా? రఘు పరిస్థితి నిజంగా చాలా భయంకరంగా ఉందా? రేవతికి అరచేతిలో చెమటలు పట్టాయి. ఇంతలో రఘు నిద్దట్లో ఒక కేక పెట్టాడు. ఒక్కసారి కాళ్ళు చేతులు కొట్టుకుని మళ్ళీ నిశ్శబ్దంగా అయిపోయాడు. మంచం దగ్గరగా వెళ్ళింది రేవతి. నిద్రపోతూనే ఉన్నాడు, కానీ మొహమంతా ఆందోళనగా చెమటలు పట్టుంది. హీ మస్ట్ బీ గోయింగ్ త్రూ సమ్ విత్డ్రాయల్ సిమ్టమ్స్. సునిశితమైన మెదడు మనసుతో సంబంధం లేకుండా పనిచేసింది రేవతి అనుభవం. తను తెల్లవక ముందు నుండి కూడా నర్సు కావడం వలన ఆ అలవాటు సహజంగా వచ్చేసింది. పక్కనే ఉన్న టవల్ తీసుకుని మెల్లగా రఘు ముఖం తుడిచి జుట్టు చేతితో సవరించింది. ఎంత చక్కటి జుట్టు వాడిది! నల్లగా నొక్కులతో అందమైన ముక్కు, చక్కటి రంగు, స్ఫురద్రూపి రఘు. అందులో స్పోర్ట్స్ అవి ఆడతాడేమో, ఒక్క పిసరు కూడా కొవ్వన్నది లేదు. కానీ బలిష్టమైన విగ్రహం వాడిది. 2 రోజుల నుంచి గెడ్డం గీసుకోనందువల్ల మొహం కొంచెం గరుగ్గా ఉంది. మధు తండ్రిలా సన్నము పొడుగు కూడా. వాడి కళ్ళు మాత్రం ఎదుటి వాళ్ళని ఆకట్టుకునేలా చాలా దయగా విశాలంగా ఉంటాయి. రఘు కళ్ళు మాత్రం మెరిసిపోతూ అతి చురుగ్గా ఉంటాయి. ఛ, నా పిల్లలకి నా దృష్టే తగిలేలా ఉంది తన్ని తనే మందలించుకుంది రేవతి. రఘు అలా నిద్రపోతూనే ఉన్నాడు. ఇంకా చేసేదేం లేక బిల్డింగ్లో మధ్యగా ఉన్న నర్సు టేబుల్ దగ్గరికి వెళ్ళింది. వెనక ఆర్చిలా ఉన్న గోడని ముందు గ్లాసు పెట్టి ఎంక్లోజ్ చేశారు. పూర్తిగా ఫారెన్ దేశాల్లో ఉన్నట్టుంది ఆ నర్సింగ్ హోమ్ ఆర్కిటెక్చర్. అన్నట్లు రఘు ఆర్కిటెక్ట్ అవుదామనుకున్నాడు కదా. వాడు లేచాక వాడి అభిప్రాయం అడగాలి అనుకుంది. గ్లాసులోంచి రేవతి తమ వైపు రావడం చూసిన ఒక మధ్య వయసు నర్సు బయటకొచ్చింది. ఎంతో మర్యాదగా, కెన్ ఐ హెల్ప్ యూ మేడం అంది. నేను డాక్టర్ రవి అనబోతుంటే, నాకు మీరు తెలుసు మేడం. ఒకసారి మా అబ్బాయి కింద పడి తలకి దెబ్బ తగిలితే డాక్టర్ గారే చూశారండి. ఫీజు కూడా పూర్తిగా వెంటనే కట్టలేకపోతే పర్వాలేదన్నారు. ఇందాక ఆయన మీరున్న గదిలోకి వెళ్ళడం చూశాను. చెప్పండి మేడం, మీకేం కావాలి అంది. ఆవిడ పేరు సరస్వతట. ఇంత పెద్ద హైదరాబాదులో తన భర్త పేషెంట్ తల్లి ఎదురవడం గర్వంగా అనిపించింది రేవతికి. ధైర్యం పుంజుకుని, మా అబ్బాయి ఏమీ తినలేదు, లేవలేదు కూడా అంది. ఏం పర్వాలేదమ్మా, నేను చూసుకుంటానుగా. మీరు చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నారు. ఇంటికి వెళ్ళండి. ఏదన్నా కావాలంటే ఫోన్ చేసినప్పుడు నా కోసం అడగండి. ఇవాళ నా షిఫ్ట్ రాత్రి 7 గంటల దాకా అంది. అని నిదానంగా మాట్లాడుతూ రేవతిని మళ్ళీ 12వ నెంబర్ గది దాకా నడిపించింది. సరే, ఇక ఇంటికి వెళితే మంచిదేమో. మధు వచ్చే వేళకి తినడానికి ఏమైనా చెయ్యాలి. తను ఇంకా భోజనం చేయలేదుగా. బ్యాగు తీసుకుని మళ్ళీ ఇంకోసారి వాడి తల నిమిరి బయటకొచ్చింది రేవతి. ట్యాక్సీ పిలిపించినా మేడం, ఆటోలో వెళతారా అని అడిగింది సరస్వతి కొద్దిగా చనువు తీసుకుంటూ. పెద్ద డాక్టర్ల భార్యలకున్న ధాటి రేవతిలో కనపడలేదు. అందుకే ధైర్యం చేయగలిగింది. ఒక్కతినే కదా, ఆటోలో వెళ్ళిపోతాను, థ్యాంక్ యూ అని గేటు వైపు అడుగులేసింది. అయ్యో ఉండండి మేడం, ఎండగా ఉంది, వాచ్మ్యాన్ని పంపుతాను అంటూనే మల్లయ్య అని కేక వేసింది. రేవతి మొహమాటం కనిపించినా ఊరుకుంది. 5 నిమిషాల్లో ఆటో పట్టుకొచ్చాడు వాచ్మ్యాన్. పర్సులోంచి తీసి వాడికో 5 రూపాయలు ఇచ్చింది. వాడు సలాం కొట్టి మళ్ళీ తన గూడులోకి వెళ్ళిపోయాడు. గేటు దాకా వచ్చిన ఆటోలో కొంగు నిండుగా కప్పుకుంటూ ఎక్కి కూర్చుని తమ ఇంటి అడ్రస్ చెప్పింది రేవతి. ఆటోవాడు మంచివాళ్లాగానే ఉన్నాడు. ఏ పేచీ లేకుండా జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపేశాడు. అనసూయ లోపల ఉన్నట్లుంది.
గేటు చప్పుడు విని బయటకొచ్చి రేవతిని చూసి మళ్ళీ లోపలికెళ్ళి ఇంటి తాళం చెవి తెచ్చిచ్చింది. భోజనం చేసి కాసేపు పడుకోండమ్మా. వడలిపోయిన రేవతి మొహం చూసి ఆప్యాయంగా అంది అనసూయ. చూన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అక్కా చెల్లెళ్ళు లేని రేవతికి. ఆ నిమిషంలో ఎందుకో అమ్మ జ్ఞాపకం వచ్చింది రేవతికి. ఎన్నేళ్లయింది తల్లిని తలుచుకుని. తన పిల్లలు భర్త సంసారంలో మునిగిపోయిన రేవతికి సాధారణంగా పుట్టిల్లు జ్ఞాపకమే రాదు. వచ్చిన తండ్రితో గడిపిన రోజులే బాగా జ్ఞాపకం. అలాంటిది ఇవాళ ఈ క్షణంలో అమ్ముంటే ఆవిడ ఒళ్ళో పడుకుని భోరుమంటే మనసు భారం తీరుతుందేమో అనిపించింది. సరే స్వాగతాలు చాలు అనుకుని తాళం తీసుకుని లోపలికి వెళ్ళింది రేవతి. ఎలాగో ఓపిక తెచ్చుకుని గుప్పెడు మెతుకులు పెరుగుతో తినేసి చేయి కడిగేసుకుని వెళ్ళి పక్క మీద వాలిపోయింది. ఒక అరగంట నిద్ర పట్టేసింది. అంతలో మళ్ళీ అదే పీడకల. ఈసారి రఘు ఒక్కడే లారీ కింద రక్తం మడుగులో దొర్లుతున్నాడు. ఎవ్వున కేక పెట్టి లేచి కూర్చున్న రేవతి వణికిపోయింది. బయట వెలుగు పరిసరాలు మధ్యాహ్నాన్ని సూచిస్తుంటే గాబాలను లేచి చల్లటి నీళ్లతో మొహం కడుక్కుంది. వంటింట్లోకి వెళ్ళి స్టవ్ మీద టీకి నీళ్లు పడేసింది. ఆ చేత్తోనే మధు కోసం కాసిన్ని పూరీలు చేద్దామని పిండి కలిపి పెట్టింది. వాడికి చోలే ఇష్టమని మొన్ననే శనగలు ఉడికించిన నిన్న రఘు హడావిడిలో వాటిని ఫ్రిడ్జ్లో కుక్కింది. వంటింట్లో అలికిడి విన్నట్లుంది. తోటలో కూని రాగాలు తీస్తున్న అనసూయ సాయం చేస్తానంటూ వచ్చింది. తనకి ఉల్లిపాయలు టమోటాలు తరగమని రేవతి శనగలు కుక్కర్లోకి ఎక్కించింది. దాంతోబాటే అన్నము వండేస్తే పనైపోతుంది కదా అనుకుంది. రవిచంద్రకి పూరీలు ఇష్టమైన ఈ మధ్య వేయించిన వస్తువులు తినడం మానేశాడు. తను పెద్దగా ఇష్టపడదు, కానీ ఎదుగుతున్న మగపిల్లలు దాంతోపాటు టెన్నిస్ అవి ఆడతారు కాబట్టి ఏం తిన్నా హరాయించుకోగలరు. కొద్దిగా టమోటాలు 2 వేసి చారు పెట్టేస్తే సరి అనుకుని రంగంలోకి దిగింది రేవతి. ఓ 4 పూరీలు వేసేవాళ్ళకి మధు రానే వచ్చాడు. అదేంటి ఇవాళ త్వరగా వచ్చేసావు, టెన్నిస్ ప్రాక్టీస్ లేదు అడిగింది రేవతి. తల్లికేసి చిత్రంగా చూశాడు మధు. ఇవాళ మంగళవారం అమ్మా, గురువారం కాదు అన్నాడు. నాలుగు కరుచుకుంది రేవతి. అవును కదూ, ఒక్క రోజులోనే తనకి రోజుల లెక్క తెలియకుండా పోయింది. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుందా, పూరీలు పెడతాను అంది. ఓ గుడ్ అనుకుంటూ తన రూంలోకి 2 మెట్లు ఒకసారి ఎక్కుతూ వెళ్ళిపోయాడు. ఏంటో ఈ పిల్లలు, అసలు పరుగులే తప్ప నడవరు కదమ్మా. అనసూయ నవ్వుతూ అంది. మా ఆనందు అంతే అంది కొడుకుని తలుచుకుంటూ మురిపెంగా. అన్నట్లు వాడికి పూరీలు ఇష్టం కదా, ఓ 4 పట్టుకెళ్ళు అంది రేవతి. అందుకే అనసూయకి అంత అభిమానం రేవతంటే. రఘు మధులతో పాటు తన కొడుకు ఆనందని కూడా సమానంగా ప్రేమగా చూస్తుంది ఈ అమ్మ. దేవుడా, నా పిల్లాడికి ఏ కష్టం రాకుండా చూడు. అనసూయ కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ప్రార్థించింది. ఇంతలో మధు మళ్ళీ 2 మెట్ల చెప్పున దిగుతూ వంటింట్లోకొచ్చాడు. స్మెల్ గుడ్ అంటూ అల్మరాలోంచి టిఫిన్ ప్లేటు గ్లాస్తో నీళ్లు తీసుకున్నాడు. వేడివేడిగా 4 పూరీలు అప్పుడే ఉడికి ఘుంఘుంలాడుతున్న చోలే ప్లేట్లో పెట్టిచ్చింది రేవతి. అన్న ఎలా ఉన్నాడు, ఇవాళ చూసావా, ఇంటికి ఎప్పుడొస్తాడు గబగబా అడిగాడు మధు. ఎప్పుడో తప్ప అన్నాని సంబోధించడు. పిలవడం రఘు అని పిలిచినా అతన్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు మాత్రం ఎప్పుడైనా అన్న అంటాడు. అది కూడా వాడికి 12 ఏళ్లు దాటాక తగ్గింది. ఆ వెళ్ళాను, ఇంకా ట్యూబ్లవి నిప్పుడుతున్నాయి, కానీ పర్వాలేదు అంది నిజం చెప్పడం ఇష్టం లేక. మాట్లాడకుండా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని పూరీలు తినేశాడు మధు. ఇంకో 2 పూరీలు వేసి హోంవర్క్ ఉందా అని అడిగింది అలవాటుగా. మధు హై స్కూల్లో ఉన్నాడు, వాడిని కనుక్కోనక్కర్లేదు అసలు. కానీ రేవతికి ఈ చిన్న చిన్న అలవాట్లు మార్చడం ఇష్టం లేదు. పిల్లలు ఎంత ఎదిగిపోయినా మనకన్నా చిన్నవాళ్లే కదా అంటుంది రవిచంద్రతో. సరేలే, నీకన్నా పొడుగ్గా లావుగా ఉన్నవాళ్ళు గెడ్డాలు మీసాలు వచ్చినా నీకింకా బేబీస్ లాగే కనబడతారు. రేపొద్దున్న వాళ్ళకి పెళ్ళిళ్ళయ్యి పిల్లలున్నా నీకు పసివాళ్లే అంటాడతను. కాదా మరి, అయినా మీకు జలసి వాళ్ళంటే అని ఏడిపించేది. ఇంతలో ఫోన్ మోగింది. అక్కడే ఉన్న మధు అందుకున్నాడు. ఓకే నాన్న, నేను చెప్తాను అని పెట్టేసి వంటింట్లోకొచ్చిన మధుకేసి ప్రశ్నార్థకంగా చూసింది రేవతి. అమ్మా, ఎవరో డాక్టర్ శివట, ఆయనతో రాత్రి 8 గంటలకి అపాయింట్మెంట్ ఉందట, ఫ్యామిలీ సెషన్ అట. నాన్న నన్ను కూడా రెడీగా ఉండమన్నారు, ఇంకో గంటలో వస్తారట. గబగబా పాఠం అప్పచెప్పినట్లు అనేసి అనసూయ ఇంకా అక్కడే ఉండడంతో తన గదిలోకి మెట్లెక్కి ఒక్క పరుగులో వెళ్ళిపోయాడు. ఏంటని అడగబోయిన అనసూయ రేవతి మొహం చూసి టక్కున ఆగిపోయింది. ఎంత చనువిచ్చి అభిమానం పెడుతుందో అంత దూరం కూడా పెడుతుంది.
ఈ అమ్మ నోరు కూడా విప్పకుండానే అని మనసులో అనుకున్న అనసూయ గబగబా గిన్నెలు సర్దేసి వెళ్ళిపోయింది. రేవతి ఒక్క క్షణం తమాయించుకుని పైకి తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని మొహం కడుక్కుని దేవుడి గదిలోకి వెళ్ళి కూర్చుంది. మనసు పరిపరి విధాల పోతోంది. ఎందుకు అందర్నీ రమ్మన్నాడాయన? మధుని ఎందుకీ గొడవల్లోకి లాగడం? వాడింకా చిన్నవాడేగా. పోన్లే, నిన్నట్లా కాకుండా ఇవాళ 7ంటికే అన్నాలు తినేస్తే సరి. ఇంత ఆందోళనలోనూ అంత చిన్న ప్రాక్టికల్ విషయం గుర్తొచ్చినందుకు తనకే నవ్వొచ్చింది. ఎంత మామూలు మనుషులం కదా. అలా కాసేపు కూర్చున్నాక ఇంకే ఆలోచనలు రాకుండా మనసు కాస్త కుదుట పడింది. పెద్దగా పై క్లాసులకి రెగ్యులర్గా వెళ్ళకపోయినా తరచూ యోగాతో పాటు కొద్దిసేపు మెడిటేషన్ చేయడం అలవాటు రేవతికి. అందుకని మనసెంత కల్లోలమైన త్వరగానే సమన్వయపరుచుకోగలదు. రేవతిలోని ఈ సమర్థత రవిచంద్రకి చాలా నచ్చుతుంది. అందుకని ఎప్పుడైనా పనిలో తట్టుకోలేని ఒత్తిడి ఏర్పడినప్పుడు రేవతిని తనతో వాకింగ్కి రమ్మని అడిగి డిస్కస్ చేస్తాడు. రేవతి చాలా నిశితంగా ఆలోచిస్తుంది. డాక్టర్ మూలాన రోగి వివరాలు చెప్పడు రవి, కానీ సందర్భం బట్టి చర్చించుకుంటారు. ఒక్కోసారి నువ్వు మెడిసిన్ చదవరాదు అంటాడాయన. వద్దులేండి, ఇంటికొక్కరు చాలు, ఇల్లు పట్టకుండా బయట వాళ్ళని సేద తీర్చేవాళ్ళు అనేది చురుగ్గా. నీతో మాటల్లో నెగలేని రేవతి, వెంటనే ఊపేసుకునేవాడు రవిచంద్ర. అలా ఒక గంట గడిచాక 6:30, 7 అవుతుండగా దీపం వెలిగించి భగవంతుడా మాకు మనోధైర్యం ప్రసాదించు అని దండం పెట్టుకుంది. బల్ల మీద భోజనం పెడదామని కిందకు వెళుతూ ఏంటి వీడి గదిలో లైట్ వేసుకోలేదు అనుకుంటూ దగ్గరగా వేసున్న తలుపు మెల్లగా తట్టింది. లోపల మంచం మీద బోర్లా పడుకునున్నాడు మధు. తలుపు తట్టినా తీయకపోతే తనే తలుపు తోసుకుని లోపలికొచ్చింది రేవతి. జ్వరం వచ్చిందా మధు అంటూ తల దగ్గరగా వెళ్ళిన రేవతి మధు మొహం మీద కన్నీటి చారలు కనబడ్డాయి. వెంటనే కొంగుతో మొహం తుడిచి ఏమైంది నాన్న, నాకు చెప్పవు అని లాలనగా అడిగింది. ఐ డోంట్ నో మమ్మీ, నాకు చాలా భయంగా ఉంది. రఘు బాగవుతాడా? ఇప్పుడు ఈ ఫ్యామిలీ సెషన్ ఎందుకు? అదేంటి మధు, ఏదో చిన్న యాక్సిడెంట్, వాడే రికవర్ అవుతాడు కొద్ది రోజుల్లో. ఇంకా ఫ్యామిలీ సెషన్ అంటావా? నాకు తెలీదురా, వెళ్ళి కూర్చుందాం అని వాడిని లేపి కూర్చోబెట్టి మొహం కడుక్కుని రమ్మని టవల్ భుజం మీద వేసి బాత్రూంలోకి తోసింది. కానీ రేవతికి మనసులో ఏదో మూల వీడికి ఇంకేమైనా తెలుసా, నాకు రవికి తెలియని విషయాలు అన్న శంక మొదలైంది. ఏమీ అయి ఉండదు అని అనుకుని తను కిందకి వెళ్ళింది. ఒక అరగంటలో నరసింహులు గేటు తీసిన చప్పుడు, రవిచంద్ర ఇంట్లోకొచ్చిన చప్పుడు వినపడ్డాయి. వంటింట్లోని కిటికీలోంచి బయటకు చూసిన రేవతి రవి కారు బయటే ఉంచడం గమనించింది. గబగబా బల్ల మీద ప్లేట్లు సర్ది తలుపు తీసి భర్తకు ఎదురు వెళ్ళింది. ఎందుకో 10 లంకణాలు చేసినట్లున్న రవిచంద్ర మొహం చూస్తే విపరీతమైన భయం వేసింది. కానీ వెంటనే తమాయించుకుంది. బాత్రూంలోకి వెళ్లకుండా డైనింగ్ రూమ్ సింకు దగ్గరే చేతులు కడుక్కొని మౌనంగా వచ్చి బల దగ్గర కూర్చున్నాడు రవి. మేం రెడీ అంది రేవతి. ఒకసారి తలెత్తి భార్యకేసి చూసి అన్నం పెట్టమన్నట్లు తలాడించాడు. ఇంతలో మధు మెట్లు దిగొచ్చాడు. తండ్రి వెనకగా ఒక్క క్షణం నిల్చుని భుజం మీద చేతులేశాడు. రవిచంద్ర ఆ చెయ్యి అక్కడే ఒక్క నిమిషం పట్టుకుని తలెత్తి సూటిగా కొడుకు మొహంలోకి చూశాడు. మధు తండ్రికి కుడివైపుగా తిరిగొచ్చి బల్ల దగ్గర కూర్చున్నాడు. రకరకాల ఆలోచనలతో ముగ్గురు భోజనం అయిందనిపించారు. అనసూయని గిన్నెలు సర్దమని చెప్పి నువ్వొచ్చాయి అన్నాడు రవిచంద్ర. అప్పటికి 7:15 కానీ డాక్టర్ శివ ఆఫీసు ఊరికి చాలా దూరమని వెంటనే బయలుదేరమని రవిచంద్ర షూస్ వేసేసుకున్నాడు. అనసూయని పిలిచి ఇల్లు ఒప్పజెప్పి దడదడలాడుతున్న గుండెలతో రేవతి బయలుదేరింది.